ప్రపంచంలో పాపాలు చేసే వాళ్ళే సంతోషంగా ఉంటారా? దీనికి శివుడు ఏం చెప్పాడో మీకు తెలుసా? శివుడు పార్వతీదేవికి వేద జ్ఞానం చెబుతున్నప్పుడు పార్వతీదేవికి ఒక సందేహం వచ్చి, స్వామి, ఈ ముల్లోకాలలో మీరు పాలిస్తూ ఉంటారు కదా, ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేసే వాళ్ళు, ఇతరులకు సహాయం చేయని వాళ్ళు, పక్క వాళ్ళు బాధను చూసి ఆనందపడే వాళ్ళు ఎందుకు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటారు? ఇది ఎక్కడ న్యాయం స్వామి అని అడుగుతుంది. మంచి ప్రశ్న అడిగావు దేవి. ఈ రోజు నీ ద్వారా అందరికీ దీని వెనుక ఉన్న రహస్యం చెబుతాను. పద భూలోకానికి వెళ్దాం అని ఒక అడవి మార్గంలో వెళ్తుండగా ఒక పెద్ద వృక్షం నేల కొరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి. దానికి తగులుకొని శివుడు కింద పడిపోతాడు. అయ్యో స్వామి అని శివుడిని పార్వతీదేవి పైకి లేపుతుంది. శివుడు ఆ చెట్టును చూసి, నువ్వు అడవిలో అన్నిటికన్నా పెద్ద వృక్షం అవుతావు అని వరం ఇస్తాడు. పార్వతి ఆశ్చర్యపోతుంది. కింద పడేసిన వృక్షానికి వరం ఎందుకు ఇచ్చాడు అని. వెంటనే ఆ వృక్షానికి వానం వచ్చి పెద్దగా అందంగా మారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత పెద్ద తుఫాను వస్తుంది. శివ పార్వతులు మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వస్తారు. కానీ ఆ వృక్షం వేలతో సహా నేలమట్టం అయిపోయి ఉంటుంది. అప్పుడు శివుడు, చూడు పార్వతి, కొన్ని రోజుల ముందు నేలమట్టం అయిపోయిన ఈ వృక్షానికి చాలా అహంకారం ఉంది. అందుకే దానిని ఎదమని వరం ఇచ్చాను. అది ఎంత విశాలంగా మారినా దానికి అహంకారం తగ్గలేదు. పక్షులకి ఉండడానికి చోటు ఇవ్వలేదు, ఋషులకి తపస్సు చేసుకోవడానికి కూడా నిర్ణయం ఇవ్వలేదు. అందుకే ఈ చెట్టు పెద్ద పాపి, అహంకారి. ఇది విశాలం అయిపోయిన తర్వాత దాని పతనం దాని అంతా అదే తెచ్చుకొని చివరికి వీగిపోయింది. ఇప్పుడు నేను కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే ఎవరైతే దుష్టులు, దుర్మార్గులు, నీతి లేని వారు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు. ధనవంతులుగా, బలవంతులుగా ఎదిగి సుఖంగా బతుకుతారు. నేను వాళ్ళకి ఒక సమయం తెలియజేస్తాను. ధర్మ మార్గంలో రావడానికి అవకాశం ఇస్తాను. అయినా కూడా మాకపోతే ఈ వృక్షం వేలతో సహా ఎలా నాశనం అయిపోయిందో అదే విధంగా పాపాత్ములు